ప్రొడ్యూసర్గా మారి మంచి చిత్రాలు ప్రొడ్యూస్ చేసిన వ్యక్తి, కానీ జీవితంలో అనుకోని పరిస్థితులు వల్ల 14 ఏళ్ళని కోల్పోయి ఇప్పుడు మళ్ళీ అంతే గట్టిగా అంతే ధైర్యంతో నిలబడడానికి వచ్చిన వ్యక్తి. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే 14 ఏళ్ళ తర్వాత నాకు నిజంగా ఈ ఈవెంట్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ నేను ఆయన ఫోటోని గూగుల్లో సెర్చ్ చేశాను. అప్పటి ఫోటో కనిపించింది నాకు. మళ్ళీ నేను ఇప్పుడు ఆయన్ని చూస్తున్నాను. ఆ ఫోటోకి ఈ ఫోటోకి చాలా తేడా ఉంది. 14 ఇయర్స్ అంటే చాలా ఎక్కువ జీవితంలో. 14 ఏళ్ళు అంటే. సార్, విష్ యూ ఆల్ గుడ్ లక్ సార్. ఇక నుంచి జీవితంలో అన్ని మంచి విషయాలే వినాలి మీరు. యా. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. పనిచేస్తుందా మైకు? కూర్చొని మాట్లాడతారా? వీ హ్యావ్ ఎలాగో Q&A సెషన్ అండి. ఆయన మాట్లాడిన తర్వాత మనం చేరేద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. పాత్రికేయ మిత్రులు, సోదరులందరికీ నా నమస్కారాలు. గత 14 సంవత్సరాలుగా మీ అందరికీ నేను దూరంగా ఉన్నాను. ఎందుకు దూరంగా ఉన్నానది ఇందాక వీళ్ళందరం చూసాము. భగవంతుడి దయ వల్ల తప్పుడు కేసులు చట్టం ముందు నిలబడవు. తప్పు చేసుకుని తప్పించుకుని తిరగలేడు. నేను ఎటువంటి ఏ తప్పు చేయలేనందువల్ల కోర్టు వారు నిర్దోషిగా నిర్ధారించి నన్ను కేసు నుంచి అక్విటల్ చేశారు. ఇంత మించి నాకు ఎక్కువ మాట్లాడడం రాదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో మనకి Q&A సెషన్ ఉంది మీడియాతో. ఎస్, చైర్ తీసుకురండి. కాదు, ఇక్కడే ఉండండి సార్. మీరు వేదిక మీదే ఉండండి. యా, మీరు వేదిక మీద ఉంటే అక్కడ నుంచి క్వశ్చన్లు అడుగుతారు వాళ్ళు. ప్రశ్న